హాయ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ దర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు మల్లం రమేష్ గారు ఉన్నారు. మల్లం రమేష్ గారు నమస్కారం అండి. సార్, తెలంగాణలో ఎన్నికల్లో రాజకీయ వేడి బాగా ఎక్కువైపోయింది. మూడు పార్టీలు కూడా, అంటే భాజపా, భారాస, కాంగ్రెస్ పార్టీ మూడు హోరాహోరీ తలపడతా ఉన్నాయి. ఇది భారాసాకు, అంటే ఇటీవల ఓడిపోయిన భారాసాకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు కనీసం 2-3 స్థానాలు గెలవకపోతే వాళ్ళు ఉండలేని పరిస్థితి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తదుపరి, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే మరి నెక్స్ట్ మంత్ 4th రిజల్ట్స్ వస్తాయి కదా. ఆ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే బారాస నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు, బారాస క్లోజ్ అయిపోతుంది అని. ఇది అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించబోతుంది అని అనటానికి సంకేతమా? బారాసాకి ఏమి రావు అనేది ఆయన ఉద్దేశమా? అంటే ఆయన ఉద్దేశంలో బారాసాకు ఏమి రావు అనకపోయినా కూడా చాలా క్షీణదశకు చేరుతుంది, కాంగ్రెస్ ఉన్నత స్థాయిలో ఉంటుంది ఆయన ఉద్దేశం. అవును, ఈరోజే ఇంకొక మున్సిపాలిటీ కూడా బారాస కోల్పోయింది, మెదక్ మేడ్చల్ మున్సిపాలిటీ. ఇది ఈ రోజు జరిగిన పరిణామం లేటెస్ట్గా. కాబట్టి ఏంటంటే బారాస సంబంధించినటువంటి కోల్పోవటానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ జంప్ చేయడానికి. ఇక్కడ ఈ ఎలక్షన్స్ అని ఒక రకంగా చెప్పాలంటే బారాస భవిష్యత్తుకు ఇది ఒక సవాల్. అవును, ఎందుకంటే కాంగ్రెస్ ఎలాగో దేశంలో అధికారంలోకి రాదు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా లాభ నష్టాలు ఏమి ఉండవు. ఇది జాతీయ స్థాయిలో అక్కడ ఎలాగో రాదు ఎన్నికలు కాబట్టి. తర్వాత బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ అనేది గట్టిపోటీలు ఉంది ఈసారి, డౌట్ లేదు. రాజకీయ పరిణామాలు కావచ్చు, వాళ్ళ వ్యూహాలు కావచ్చు. ఇక్కడ బారాస యొక్క, అంటే గతంలో ఒకసారి చెప్పండి, బారాస పాడు కదా, టీఆర్ఎస్ఏ తెరాసే, ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ఏమి లేదు, రాష్ట్ర స్థాయిలోనే క్షీణంగా ఉంది. అలాంటి టీఆర్ఎస్ బారాస ఏదైతే ఉందో వీళ్ళ పరిస్థితిని బట్టి బీజేపీ కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఇది దాదాపుగా ఒక 25 మందిని మేము తీసుకొచ్చుకుంటాం, మా దాంట్లోకి వస్తారు, వచ్చిన తర్వాత బారాస ఖాళీ అయినట్టే దాదాపుగా అనేది గట్టి చెప్పాడు ఆయన. అంటే ప్రభుత్వ నిబంధనలు, చట్ట నిబంధనల ప్రకారం 2/3 మెజార్టీ అటు నుంచి ఇటు జంప్ అవుతే వీళ్ళ గుర్తింపు కూడా పోయినట్టు, దాదాపు వాళ్ళ గుర్తింపు వస్తుంది, పార్టీ మారే హక్కు ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరికి ఏమీ కాదు, ఆల్రెడీ దాననాయన మారే ఉన్నాడు. దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 64 కాంగ్రెస్కు, 39 వీళ్ళకు ఉన్నాయి. ఈ 39 ఉన్న నామకే వస్తుంది. దీంట్లో తుమ్మితే ఊడిపోయే ముక్కులు చాలా మంది ఉన్నారు, ఉద్యమంతో సంబంధంలో తెచ్చుకున్నారు. వీళ్ళు ఎటైనా మారుతారు. రెండోది, వీళ్ళలో లొసుగులు ఉంటాయి. ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సభ్యులలో కానీ, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, పాత మంత్రులు కానీ ఎవరైనా సరే లొసుగులు, అవినీతి చాలా ఉన్నాయి. అవి ఒక సమస్య. వాళ్ళు అటు సైడ్ జంప్ అయిపోతే ఆ సమస్య అనేది వీళ్ళకు ఉండదు. రెండోది, ఇక్కడ సీటు తగ్గిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా సీట్లు తగ్గిపోతాయి. 1-2 అనేది తప్ప పెద్ద ఏం వచ్చినట్టు కనిపించట్లేదు. పోటీలో 2 స్థానాల్లో పోటీలో ఉన్నారు, మెదక్, కరీంనగర్. మరి ఆ రెండిట్లో ఏదైనా ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది, అంతవరకే ఉంది. కాబట్టి వీళ్ళు ఒక రకంగా జీరో దగ్గరలో ఉన్నట్టే. అంటే వీళ్ళు ఈ బలం ఎప్పుడైతే తగ్గుతుందో, ఇప్పటికంటే మొగ్గు చూపుతున్నారు తెరాస సభ్యులు, బారాస సభ్యులు. ఇప్పుడు ఎప్పుడైతే బలం తగ్గుతుందో ఇంకెందుకు దండగా దీంట్లో, వీళ్ళు పైగా కేసులు ఇరుక్కునే పరిస్థితి వీళ్ళ కుటుంబానికి కూడా ఉంది. వాళ్ళు మనకు స్వాగతం పలుకుతున్నారు, ఇక్కడ ఉందని వేస్ట్ అని అటు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఎన్నికల ఫలితాలను బట్టి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి ఏం జరిగే తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో వచ్చే పార్లమెంట్.